హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పెరుగు చారు లేదా మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగానే కొట్టుకున్న పెరుగు ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచీగానే ఉండాలండి, బాగా వేగకూడదు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగు బౌల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పెరుగు చారు రెడీ. ఇది అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.